వెల్కమ్ టు ఎంయూ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించిన జనసేన టీడీపీ నాయకులు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్స్ కు మద్దతు ప్రకటించినందుకు ఈరోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ బొమ్మ ముందు విగ్రహం చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ దగ్గరకు వచ్చి మా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ చేసే ఎటువంటి కార్యక్రమానికైనా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని, మీరు ఏం చేసినా మీరు వెనకాల మేము ఉంటామని ఈ సందర్భంగా కొండ బద్దలు కొట్టినట్టు వెల్లడించారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలన్నా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేసి మీ సమస్యలు పరిష్కరించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమి చేయాలన్నది ఆలోచించి మీ అందరికీ న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ హెల్పర్స్ వారి డిమాండ్స్ ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ముందు ఉంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని, హెల్పర్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలని, ప్రమోషన్ 50 సంవత్సరాలు పెంచాలని అన్నారు. సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ పెంచాలని, గ్యాస్ను కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 టీఏ బిల్లు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇవ్వాలని, నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, 3 యాప్లు రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా కార్యక్రమం ఉండాలని, అలాగే ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వంట వార్పు కార్యక్రమం స్థానిక ఆర్డో హౌస్ నందు నిర్వహిద్దామని, దీనికి మేము సపోర్ట్ ఉంటామని, మేము కూడా మీతో పాటే ధర్నా కార్యక్రమంలో పాల్గొని రాత్రులు పగలు అక్కడే నిద్రిస్తామని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ డివిజన్ వారిగా నర్సీపట్నం మాకవరపాలెం మండలానికి చెందిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంయూ న్యూస్. కొడుకంటే బాబు సబ్బుగా ఉండదు. అంచేత మీరు ఇప్పుడు ఒకసారి చూసిన అయ్యన్న పాత్రుడు అంటూ ఒకడు ఉన్నాడు, మాకు అండగా ఉంటాడు. మీరు జైలుకి వెళ్తే మీతో పాటు నేను జైలుకి సిద్ధంగా ఉంటాను. మీ మీద ఒంటి మీద చేస్తే పోలీస్ స్టేషన్కి దాడి చేద్దాం. వచ్చినా లేదు అక్కడ బంగాళా ఒంటి మీద ఎవరి మీద చేసేది దాడి ఏం చేద్దాం. వచ్చినా లేదు, వదిలి ప్రసక్తి లేదు. అంతకుముందు వచ్చినాము, నేను చూశాను. ఇది కూడా మేము విశాఖపట్నం అనకాపల్లి బిల్లు పెట్టుకున్నాం కదా, ఒక తీర్మానం చేసి చీఫ్ సెక్రటరీకి సీఎంకి ఫార్వర్డ్ చేయలేదు. ఇప్పుడు సాయం అంటే సాయాన్ని ఈరోజు అనుకుంటున్నారు. మీకు అండగా ధైర్యంగా ఉండడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పి మరొకసారి అందరికీ మాటిస్తూ, అది వచ్చినందుకు సంతోషం నాకు అనలేదు, కానీ బాధగానే వచ్చాను. నేను వీళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి మసాలా ఏదో మాట చెప్పి నా చేతనే చేయించడం వచ్చాం. అంటే ప్రెస్ వాళ్ళు కూడా బాగా రమ్మని కోఆపరేట్ చేస్తున్నారు. అది కదమ్మా, నెరవేర్చు కాదు, మాట్లాడడానికి కూడా అవకాశం ఉండాలి కదా. అవకాశం ఇవ్వట్లేదు కదా. బ్యారికేడ్కి వేస్తాడు, ఇంట్లో రాని కూడా ఇలా లీడర్లు పిలిచి మీ డిమాండ్స్ ఉన్నాయి, ఇచ్చే డిమాండ్స్ ఇవన్నీ ఒకసారి ఇవ్వలేమమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. దీంట్లో ముఖ్యమైన మీకు చెప్పండి, కొంచెం ముందు కొన్ని చేద్దాం చెప్పాలా. చెప్తే రాను ఇది రాను కదా. చూద్దామా మూర్ఖుడమ్మా, మూర్ఖుడమ్మా కాదు కాదు ఒక విషయం చెప్పంట. ఎంత మూర్ఖుడు ఉండవు.
పిచ్చోడితో చేతులు రాయంటే ఎవరు కూడా తిరుగుతుంది మనకి. ఆడు చిన్న కొడుకాడు చెప్తాను కదా. చూడు మీరు ఇంతమంది బాధపడుతున్నారు, నీకు ఇప్పుడు నుంచి డేట్ ఇచ్చాడు, ఆడుకుందాం రా అంటే ఇది ఆడుకుంటాడు కాదు. నీకు ఆటల పోటీలు పెడతాడు నిజా, ఆడుకుందాం ఆంధ్ర ఇప్పుడు ప్రజలతో ఆడుకున్నావు కదా, మళ్ళీ బ్యాట్ ఏట్రా ఇతను ఒక పక్క బ్యాట్ ఏట రోజుగా కోడేస్తాడు. దానికి ఎంత ఉండు, దానికి ఎంత చేసా డబ్బు 100 కోట్లు ఇచ్చాడు. రాష్ట్రం అంతా ఆడుకోవడానికి 100 కోట్లు. 100 కోట్లు మీకు 5 కోట్లు 30 కోట్లు అయిపోయింది. ఆడుకుంటాడు, ఏది ఆడుకుంటాడు. ఇప్పుడు ఆ బంతి మీద మళ్ళీ క్రికెట్ బంతి మీద ఫోటో ఒకటే స్టిక్కర్, ఆ బ్యాట్ మీద ఫోటో ఒకటే. మీకు గుడ్లు ఇస్తారు కదా, గుడ్డు మీద ఫోటో ఉందట, స్టాంప్ పట్టుబడి ఏంటి నాకు అర్థం అవుతుంది. ఇవన్నీ పిచ్చినా కొడుకులు చేసే పని. ఇది పిచ్చినా కొడుకు కాదు, ముఖ్యమంత్రి. బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి నువ్వు. 4 మంచి పనులు చేయాలి కదా. ఎంతసేపు నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఎస్సీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటారు. బీసీల మీద 26,000 మంది కేసు పెట్టారు. మా ఎస్సీలు చంపేశారు. ఒక కుర్రోడు మా అక్కని ఏడిపిస్తున్నారు, ఆ అక్క స్కూల్కి వెళ్తూ ఏడిపిస్తూ ఉంటే ఇల్లు అడిగాడు, ఎరా తమ్ముడు కదా, ఎరా మా అక్కని ఏడిపిస్తున్నారంటే చాలు చేసి కలిసి నోట్లో గుడ్లు మూసి కుర్రోడు, చిన్న కుర్రోడు పెట్రోల్ పోస్తాను గురించి ఇంత గౌరవమ్మా పట్టుకున్నా. వాళ్ళ అక్క కోసం అంతే అడగడం తప్ప. కారు డ్రైవరే ఎస్సీ, ఆయన్ని చంపేసి ఇప్పుడు చంపేసి వదిలేసిన పోను పార్సల్ చేసి ఇంటికి పంపించే మళ్ళీ ఇంట్లో మనసు ఎలా ఉంటుందమ్మా. పార్సల్కి చంపాడు, మళ్ళీ ఇంటికి పార్సల్ చేయడు మా ఇంటికి. ఇక్కడ మాకారపాలెంలో ట్రాక్టర్, ఇసుక ట్రాక్టర్తో గుద్దిచ్చారు, స్తంభానికి ఏలగడ్డి చూసి పోయారు. కనీసం మానవత ఉన్నది. తాటకి గుద్దేశావు, తీసుకెళ్ళి ఇంటికి అప్పు చెప్పాలి కదా. పోలీసులకు పెడితే పోలీసులు యాక్షన్ లేదు. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వలే. మళ్ళీ మా అబ్బాయి విజయాలు అందరూ కత్తి గొడవ చేస్తే ఇప్పుడు నెలకి 4 రోజులు దానికి పోస్ట్ మార్టం ఇచ్చారు. డాక్టర్ సుధాకర్ తెచ్చు కదా. ఇలా ఎంతమంది చంపేస్తారు, ఎంతమంది చంపేస్తారు. నేను ఒకటే చెప్తానమ్మా, పరమ దుర్మార్గడమ్మా. నేను 40 సంవత్సరాలు కానీ చదువుకున్నప్పటి నుంచి కూడా రాజకీయాలు పిచ్చి నాకు. చాలామంది రాజకీయ నాయకులు చూశాను. ఇదంతా అబద్ధాలు కోరి దేశంలో ఎవరు లేరు. నేను ఒకటే చెప్తానమ్మా, తల్లిని చెల్లిని ఇంట్లో పంపించేవాడు మీ ఆడవాళ్ళ గురించి ఏం చెప్తాడమ్మా. బాబు ఎలక్షన్లో ఆ తల్లి పుస్తకం పట్టుకొని నా కొడుకు ఓటేయండి, నా కొడుకు ఓటే తిరిగిందా ఆ చదువులమ్మా. నేను అన్నం తిన్న బాణాన్ని, నేను అన్నం వదిలి బాణ బాబు రోడ్లో తిరిగిందా, ఇద్దరు తగ్గిసాడు. ఇక ఆస్తిలో ఓటా ఇవ్వకుండా అడిగిందని పడిపోవాలి. సొంత చెల్లి, సొంత తల్లి, చిన్నాన్న మర్డరాలు చేసేసి చంద్రబాబు చంపేసి చెప్పారు ఎలక్షన్ ముందు. మరి సింపతి కదా, మన ఆంధ్రలో ముక్తి కళ్ళని చూసేస్తా కదా. అమ్మ చంద్రబాబుగా చంపేశారా, దుర్మార్గం చంద్రబాబు అని చెప్పి అందరూ అనుకున్నారు. అది తెలిసిన విషయం. తీరమాసి ఇప్పుడు బయటకు వచ్చింది సిబిఐ ఎంక్వైరీలో. చంద్రబాబు నాయుడు సంబంధం ఇది ఎలాగ సంబంధం అమ్మా. ఈ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఉంటే ఆడు కడపలో ఉంటే కడప నుంచి హైదరాబాద్ కడప వెళ్ళి చంపేస్తాడా బొట్టలు పట్టుకొని. సరే జనం నమ్మారు. అమ్మ సంతవారం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అన్నీ బయటకు వచ్చాయి. కోడికెత్తే కోడికెత్తి ఉన్నారా ఉండరా, వైజాగ్ వచ్చాడు ఒక కుర్రోడు వెళ్ళి ఇలా గీసాడు. అమ్మ చంద్రబాబు పంపించేది అయిపోయింది. జనం నమ్మారు. నాకు తీసుకొని నాకు చాలా అడిగారు, చంద్రబాబు నాయుడు కోడికత్తి పుడిచారు, చంపితే పెద్ద కత్తి పుడుతుంది, కోడికత్తి వస్తావా. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి పెద్ద డ్రామా ఆడారు. ఇప్పుడు జనం నమ్మేశారు, ఓట్లేసారు. అంత ఇప్పుడు బయటకు వచ్చింది, ఆడే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన తీసుకుని జైలు పెట్టేశారు. ఇప్పుడు ఇంకా జైల్లో ఉన్నాడు కుర్రడు, పురుషుడు. మర్డర్ చేసింది ఆ బాబాయిని చంపించినకి జైలు పెట్టలేదు. మా అబ్బాయి కోడికత్తి వెళ్ళగన్నట్టు 4 సంవత్సరాలు జైలు గొడవ కూడా చేస్తుంది అమ్మాయి. ఈ జగన్ కోర్టుకి రమ్మని సాక్ష్యం చెప్పాయా కుర్ర గురించి అంటే ఈ కోర్టుకి వెళ్ళడం. ఆ కుర్రాడు 4.5 సంవత్సరాలు పెట్టి అలాగే జైల్లో ఉన్నాడు.
ఇప్పుడు ఆ కుర్రాడు మనం నోరిప్పాడు, ఏడిపాడు, ఇదంతా నాటకం అండి, ఒడిషీతో మెలిగిపోటరా నన్ను, అంత నా డ్రామాగా చేసాం ప్రజలు నమ్మించడానికి. ఆ కుర్రాడు చెప్తాడు, గట్టిగా పడతాడు మళ్ళీ, రేపు మెలిగిపోవడం. ఇంత డ్రామాలు ఆడి ప్రజలు మోసం చేసి వచ్చావు, ఓకే వచ్చావు, దేవుడి వల్ల వచ్చావు, నాలుగు మంచి పని చేయి. చెరువులు లేదు, మామూలు ఊళ్ళో రోడ్లు ఏమీ లేవు, అన్నీ లేవు. అంచేతమ్మా చూద్దాం, ఒకసారి కారం బాగోలేనప్పుడు దొరుకుతూ ఉంటాయి. మామూలే రాజకీయాలు, ఈ మరీ మామూలు ఇవన్నీ గెలుస్తూ ఉంటాం, ఊడుతూ ఉంటాం. ఈ మామూలు లోని దయ వల్ల ఈ సైకో పోతే మరి రాష్ట్రానికి మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అన్నీ రాజకీయాలు ఇక్కడ నేను మీకోసం ఏం చేయడానికి ఏమో కానీ జనసేన నాయకులు కానీ అందరం కూడా మీ దగ్గరే ఉంటాం, మీతో ఉంటాం. మీకు ఆపద పోలీస్ స్టేషన్ పిలిచి చెప్పండి, మేము కూడా మీతో పాటు పోలీసులు ఉంటాం. ఈ 4 మాటలు చెప్పడానికి వచ్చారమ్మా.